ఇది న్యాచురోపతి BNYS MBBSతో సమానం, 5.5 ఏళ్ల కోర్సు. ఆ తర్వాత MD కూడా ఉంది. ఇది బాపట్ల దగ్గర ఉండే PV పాలెం, గుంటకల్, ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ న్యాచురోపతి హైదరాబాద్లో అందుబాటులో ఉంది. అది ఇవేవి రాలా. ఆడపిల్లలు BSc నర్సింగ్ కోర్స్ చేయడానికి ఏమాత్రం వెనుకంజ వేయద్దు. ఆల్ ఇండియా కోటాలో నర్సింగ్ విద్యను కూడా దీంట్లో పెట్టారు. ఎవరికైతే BSc నర్సింగ్ నీట్ ర్యాంక్ ఉందో, నీట్లో కనీస మార్కులు వచ్చిన వారు BSc నర్సింగ్ కోసము దరఖాస్తు పెట్టుకోవచ్చు. మగపిల్లలకి BSc నర్సింగ్ అంత ప్రయోజనం ఉండదు, ఆడపిల్లలు మాత్రమే చేరాలి. ఇవేవి రాలా. మీరు డాక్టర్ అవ్వాలనుకున్నారు, డాక్టర్ కోర్సులు ఏది రాలా. పొరపాటున ఎంసెట్ ఆధారిత కోర్సులు ఏవి కూడా చేరద్దు. చేరకూడని ఎంసెట్ ఆధారిత కోర్సులు చెప్తా మీకు జాబితా. అగ్రికల్చర్ వద్దు, హార్టికల్చర్ వద్దు, వెటర్నరీ వద్దు, ఫిషరీస్ వద్దు, ఫిజియోథెరపీ వద్దు, బీ ఫార్మసీ ఫార్మాడీ వద్దు, బయోటెక్నాలజీ అంతకంటే వద్దు, ఫారెన్సిక్ సైన్స్ వద్దు. ఇలా ఈ కోర్సులలో భవిష్యత్తు ఉండదు, ఉద్యోగ అవకాశాలు ఉండవు. కోటి విద్యలు కూటి కొరకే కదా, ఉద్యోగ అవకాశాలు లేని మనం ఎందుకు చదవాలి? వద్దు. ఈ మధ్యకాలంలో గత 3 ఏళ్లుగా అలైడ్ హెల్త్ సైన్సెస్ BSc హెల్త్ కేర్ కోర్సెస్ అని పెట్టారు. వాటిల్లో కూడా కొన్ని పనికిరాని ఉన్నాయి, ఉపయోగపడినవి ఉండే, అవి కూడా చెప్తాను. కంటికి సంబంధించిన కోర్సు, ఆప్టోమెట్రీ లాంటి కంటికి సంబంధించిన కోర్సు చదవద్దు. చెవుకు సంబంధించిన కోర్సు, ఆడియోమెట్రీ లాంటి కోర్సు వద్దు. ఆడియోమెట్రీ, స్పీచ్ పెథాలజీ ఉంది, అది వద్దు. తర్వాత మెడికల్ రికార్డ్స్ కోర్సు ఉంది, అది వద్దు. ఈ చెవు, ముక్కు, గొంతు దానికి సంబంధించిన ENT విభాగము, కంటి విభాగము, మెడికల్ రికార్డ్స్ వదిలేసి మిగతా ఏ కోర్సు, ముఖ్యంగా గుండెకు సంబంధించిన కోర్సు, మెదడుకు సంబంధించిన కోర్సు, రేడియాలజీకి సంబంధించిన కోర్సు, మూత్రపిండాలకు సంబంధించిన కోర్సు, ఇలాంటి కోర్సులు ఎంపిక చేసుకుంటే బంగారు భవిష్యత్తు ఉంటుంది. ఏదైనా న్యాచురోపతి డాక్టరు, ఆయుర్వేదం డాక్టరు, వాళ్ళు డాక్టర్ అనిపించుకుంటారు, వాళ్ళు డాక్టర్లు. ఈ కనుక డాక్టర్ కోర్సు వచ్చే అవకాశం ఉన్నప్పుడు MBBS కాకపోతే ఆయుర్వేదం, ఆయుర్వేదం కాకపోతే న్యాచురోపతి చదవండి. మరి మధ్యలో హోమియోపతి ఉంది కదండి, హోమియోపతికి పెద్ద అవకాశాలు లేవు. ఇక యునానీ ముస్లింలకే మాత్రమే పరిమితం. ఉర్దూలో రాయాలి, ఉర్దూ భాష రావాలి. తర్వాత కూడా యునానీ పాస్ అయిన తర్వాత, BUMS పాస్ అయిన తర్వాత మీ రోగులు కేవలం ముస్లిం సోదరులు మాత్రమే వస్తారు. హిందువులు యునానీ వైద్యం పట్ల అంత ఆకర్షితులు కాల. సిద్ధ అనే కోర్సు కేవలం మద్రాసులోను, తమిళనాడులో ఉంది, అది తమిళం రావాలి. తమిళం వస్తే కానీ సిద్ధ వీలు పడదు. కనుక నిరాశ నిస్పృహకు గురి కాకుండా మీకు వచ్చిన మార్కులు, ర్యాంకుతో ఏదో ఒకటి జీవితంలో సెటిల్ అయిపోవాలి. కానీ ఏదో మళ్ళీ లాంగ్ టర్మ్ అంటే లాంగ్ టర్మ్ వద్దు.